నమస్తే, వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను మీ జర్నలిస్ట్ నవత. హిందువులకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు దిగుతున్న బంగ్లాదేశీ ఇస్లామిక్ ప్రబోధకుడి వీడియో వైరల్ అవుతుంది. బయట దేశంలో ఉన్న ఇస్లామిక్ వ్యక్తి భారత్లోని హిందువులను బెదిరించడం ఏంటని జాతీయవాదులు మండిపడుతున్నారు. ఇన్సాఫ్ కయోంకారి ఛత్రాశ్రామిక్ జనత అనే తీవ్రవాద సంస్థ నాయకుడిగా పేరొందిన ఇస్లామిక్ ప్రబోధకుడు హిందూ సమాజాన్ని పలువురు రాజకీయ నేతలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాక్ ముస్లింలు భారతీయ ముస్లింలతో భారత్ పై దాడి చేయాలని పిలుపునిచ్చాడు. భారత్ పై విషం వెళ్లగక్కాడు. పాక్ భారత్ లోని ముస్లింల మద్దతుతో భారత్ ని 3 గంటల్లో స్వాధీనం చేసుకోవచ్చు. భారత్ పై దాడి చేయాలి. ఇన్షా అల్లా పాక్ కి పిలుపునిస్తున్నా. భారత్ ని స్వాధీనం చేసుకోవడానికి మాకు 3 గంటల సమయం కూడా పట్టదు. భారత్ లోని 26 రాష్ట్రాలు నుజ్జు అవుతాయి. ఇందుకు భారత్ లోని ముస్లింలే సరిపోతారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెప్పుతో కట్టాలి. ముస్లింలకు కోపం వస్తే భారత్లోని హిందువులు మనుగడ సాధించలేరని ముస్లిం ప్రబోధకుడు ప్రగల్భాలు పలికారు. ఇట్లా మీ తాత ముత్తాతల కాలం నుంచి ట్రై చేసిండ్రు. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశం మీద, ఈ ధర్మం మీద దాడి చేసిండ్రు. ఏం సాధించిండ్రా? నువ్వేం సాధిస్తావు? కుక్క మొరుగుతోంది. 40 కోట్ల మంది ముస్లింలు ఆగ్రహిస్తే భారతదేశంలోని హిందువులు జీవించలేరని ఆయన తన ప్రసంగంలో అన్నారు. ఈ దేశ జనాభా ఎంతో తెలుసా? 40 కోట్ల మంది గర్జిస్తే, అంటే 40 కోట్ల మంది ఒకవేళ అనుకుంటే అని నువ్వు చెప్తున్నావు కదా, ఆగ్రహిస్తే అని. అదే మిగిలిన కోట్ల మంది గర్జిస్తే పరిస్థితి ఏంటో తెలుసా? ఆ రోజు మత ప్రాతిపదికన దేశం ముక్కలైనా కూడా నా దేశం, నా భారతదేశం, సనాతన హైందవ దేశం మిమ్మల్ని ఉండడానికి అవకాశం కల్పించింది. ఎందుకంటే అందరూ సమానమే అమ్మ దృష్టిలో అని. కాదు, కూడదు, ఈ 40 కోట్ల మంది ఆగ్రహించేలాగా చేస్తాం, వాళ్ళని రెచ్చగొడతా, వాళ్ళ ద్వారా ఈ దేశాన్ని ఏమో చేయాలని చూస్తా, ఆక్రమిస్తా అంటే ఎవ్వడు ఆఖరికి చేతికి గాజులు వేసుకున్న ఆడోళ్ళు కూడా ఊరుకోరు. ఉరికిచ్చి పాకిస్తాన్ లో కూడా జాగ లేకుండా పంపిస్తారు. ఖబర్దార్. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.